హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చూపిస్తున్నాను. అంటే మార్నింగ్ లేవగానే నేను కాఫీ తాగుతాను అనమాట. బట్ కాఫీ కంటే ముందు కంపల్సరీ వాటర్ అయితే ఉండాలి. సో ఎంప్టీ స్టమక్తో నేను ఏమీ తినను అండ్ కాఫీ టీ లాంటివి కూడా తీసుకోను. ఐఎమ్ ఏ టీ పర్సన్. నాకు టీ అంటే చాలా ఇష్టం కాఫీ కంటే. కానీ ఇంట్లో ఏది చేస్తే అది తాగడం బెటర్ ఆప్షన్ అనిపించింది. ఎందుకంటే టీ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది. సో పొద్దున్నే అలా చేసుకోవడం నాకు అంత ఇష్టం ఉండదు. సో మెజారిటీ ఆఫ్ ద టైం నేను బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తూ ఉంటాను. సో మీరు అలా చేయకండి, ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. అండ్ మార్నింగ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేయాలి, అదొక మేజర్ మీల్. నేను స్కిప్ చేస్తూ ఉంటాను. అండ్ స్కిప్ చేసే బదులు ఏదో ఒక చిన్నగా లైట్ మీల్ లాగా కొంచెం యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది, అంటే హెల్తీగా కూడా అని చెప్పేసి ఓవర్ నైట్ సోక్ చేసిన స్ప్రౌట్స్ అండ్ కొన్ని పీనట్స్ అండ్ బాదం కూడా సోక్ చేసి పెట్టాను. సో అవి పొద్దునే తింటున్నాను అనమాట. జస్ట్ 1 night సోక్ చేశాను. సో లైట్గా స్ప్రౌట్స్ నుంచి అవి మొలకలు అంటారు కదా, సో అది వస్తున్నాయి, ఇంకా పూర్తిగా రాలేదు. ఇవన్నీ తినలేకపోయాను, ఇవి మిగిలిపోయాయి. గ్రౌండ్ నట్స్ అండ్ మొలకలు, బాదం అయితే కంప్లీట్ అయిపోయాయి. అడిషనల్గా ఏం యాడ్ చేశానంటే ఎగ్ కర్రీ యాడ్ చేశాను అండ్ దాంతోపాటు కర్డ్ కూడా యాడ్ చేశాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు తినేటప్పుడు వైట్ రైస్ ఉంటుంది అండ్ 1 కర్రీ ఉంటుంది యూజువల్గా. సో వైట్ రైస్ కొంచెం ఎక్కువే తింటాను, బట్ కర్రీ కూడా తింటాను. అది ఇప్పుడు ఏం చేశానంటే ఇవి అడిషనల్గా యాడ్ చేశాను కదా, సో ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి బాయిల్డ్ ఎగ్స్ కర్రీ అనమాట ఇది. అండ్ ప్రోబయోటిక్స్ ఎలాగో ఇంపార్టెంట్ కదా, సో గట్ హెల్త్ మంచిగా ఉంటుంది కర్డ్ తింటే, అది కూడా సమ్మర్ మంచిగా ఉంటుందని చెప్పేసి యాడ్ చేశాను. మెయిన్లీ నాకు లంచ్ చేసిన తర్వాత, అంటే ప్రతి మీల్కి అలా అనిపిదు, అంటే బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి అలా అనిపిదు, కానీ లంచ్ చేసిన తర్వాత మాత్రం ఏదో ఒక చిన్న స్వీట్ అనేది తినాలనిపిస్తుంది, డెజర్ట్ లాగా. బట్ ఈరోజు ఏం లేదు, సో అందుకే బూస్ట్ ఉంది, ఇది తింటున్నాను. కొంచెం తింటున్నాను, ఎక్కువ కాదు. సో ఇందాకే డెజర్ట్ ఏం లేదని చెప్పాను కదా, సో అనుకోకుండా ఇంట్లో పాయసం చేశారనమాట. సడన్లీ అక్క అడిగితే అమ్మ చేసింది, తనకు తినాలనిపిస్తుంది అని చెప్పేసి, సో మనం కూడా తిన్నాం అనమాట కొంచెం. తమ్ముడు కాలేజ్ నుంచి నేను వచ్చాను, నన్ను పికప్ చేసుకో అని చెప్పాడు. సో వాడిని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. సో నేను రోజు ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటానంటే లేదు, నో. అండ్ స్నాక్స్ అయితే డెఫినెట్లీ ఉండవు, ఓన్లీ కాఫీ తాగుతాను మళ్ళీ ఈవినింగ్ ఇంకొకసారి. బట్ ఈరోజు ఎందుకో స్నాక్స్ కూడా తిన్నాం అనమాట. అండ్ ఇవి చూసారా ఎలా తింటుందో మా అక్క, అంత పైన అంత తినేసి లోపలిది మాత్రం ఉంచేస్తుంది. సో స్నాక్స్ కూడా ఎక్కువ ఏం తినలేదు, ఎందుకంటే డిన్నర్ టైం కదా, కొంచెం తక్కువ తిందామని చెప్పేసి. సో అది పునుగులు కొంచెమే తిన్నాను అండ్ ఒక మిరపకాయ బజ్జీ కూడా తిన్నాను అనమాట. అండ్ దాని తర్వాత టీ తాగాను. సో చాలా రోజులు అయింది కదా, చేసుకొని తాగుదామని చెప్పేసి తాగాను అనమాట. సో ఈ మధ్యనే నేను క్యాలరీస్ కౌంట్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేశాను. అంటే ఏం తిన్నప్పటికీ కూడా మనం ఒక లిమిటెడ్గా తినాలి, అంటే పోర్షన్ కంట్రోల్ చేస్తాను. అండ్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు ఈట్ నేను తినేస్తాను. అండ్ స్వీట్స్ అయినప్పటికీ కూడా, బట్ తక్కువ తింటాను.
బేసిక్గా మనం ఎప్పుడైతే డైట్ చేయాలనుకుంటామో అప్పుడే ఇంకా మనకి టేస్టీ ఫుడ్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు కూడా అలాగే జరిగింది. నాకు అనుకోకుండా బిర్యానీ తిన్నాను. సో అది కూడా తక్కువ తినాలని చెప్పి తక్కువ తిన్నాను. ఆ ప్లేట్ అలా చూపిస్తున్నాను ఎందుకంటే అది చాలా చిన్న ప్లేట్ అని చెప్పేసి. ఇక్కడ అవుట్ ఆఫ్ యాంగిల్ తీస్తున్నాను కెమెరా పట్టుకొని. సీజనల్ ఫ్రూట్స్ వేరే సీజన్లో కూడా దొరకచ్చేమో, కానీ మ్యాంగో మాత్రం అలా అయితే అస్సలు దొరకదు. సో సమ్మర్లోనే ఎంజాయ్ చేయాలి కాబట్టి నేను లాస్ట్లో 2 పీసెస్ ఆఫ్ మ్యాంగో కూడా తిన్నాను అండ్ ఎడిటింగ్ చేసుకుంటూ. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. హోప్ యూ లైక్ ఇట్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.